సో నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసుకోవాలి. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తెలుసుకోవాలంటే నీ బాడీ వెయిట్ ఇంటూ 2.2 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందో సో అదే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ గూగుల్కి వెళ్ళి మెయింటెనెన్స్ క్యాలరీస్ అని కొట్టండి, అక్కడ ఈ వాల్యూస్ అన్ని ఫిల్ చేయండి. అప్పుడు మీకు అప్రాక్స్ 2600 క్యాలరీస్ వస్తుంది. క్యాలరీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెయింటెనెన్స్ క్యాలరీస్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మీ బాడీ వెయిట్ ని 2.2 తో మల్టిప్లై చేయాలి. అంటే కిలోస్ లో ఉండే మీ బాడీ వెయిట్ అనేది ఫస్ట్ పౌండ్స్ లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ అనేది 75 కిలోస్ అనుకుంటే 75 ఇంటూ 2.2 తో ఫస్ట్ మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ ఏంటి 165. ఎగ్జాంపుల్ ఇట్లా జనరలైజ్ చేసి చెప్తా ఉంటారు. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలంటే మీ బాడీ వెయిట్, మీ హైట్, మీ యాక్టివిటీ, చార్జిపిటీ అని గూగుల్లో కానీ క్యాలరీ ట్రాకర్లో కానీ ఎంటర్ చేసేయండి. ఒక క్యాలరీస్ వస్తాయి, దాని నుంచి సర్ప్లైజ్ చేయాలి, అప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు, డెఫిసిట్ చేయాలి, వెయిట్ లాస్ అవుతారు అంట. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి ఎగ్జాక్ట్లీ ఏ క్యాలరీ ట్రాకర్ కానీ చార్జిపిటీ కానీ చెప్పలేదు. ఒక్కసారి మీరు చార్జిపిటీలోనే ఎంటర్ చేసి చూడండి, కెన్ మీ ఫైండ్ అవర్ ఎగ్జాక్ట్లీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే అది కూడా నో అని చెప్తుంది. ఇప్పుడు మనోడు ఉన్నాడు, మా ఇద్దరిది సేమ్ బాడీ వెయిట్, సేమ్ యాక్టివిటీ, ఒక 1.5 hour వర్కౌట్ చేస్తాం, డైలీ 10K స్టెప్స్ నడుస్తాం. కాకపోతే మనోన్ మెయింటెనెన్స్ క్యాలరీస్ వేరు, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ వేరు. మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఏజ్ అవ్వచ్చు, లేదంటే మీ యాక్టివిటీ లెవెల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సేమ్ జెనెటిక్స్ ఉండి సేమ్ బ్రదర్స్ ఉన్నా సరే మెయింటెనెన్స్ క్యాలరీస్ డిఫరెన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు 120 kgs కానీ 130 kgs కానీ అంత వెయిట్ ఉన్నారు అనుకోండి, ఒక్కసారి మీ బాడీ వెయిట్ ఎంటర్ చేసి చూడండి, అది ఇచ్చే మెయింటెనెన్స్ క్యాలరీస్లోకి వెళ్ళి మీరు డెఫిసిట్ చేస్తే మాత్రం మీరు ఫ్యాట్ లాస్ ఏమో కానీ ఇంకా వెయిట్ వేరు. ఇప్పుడు 40 kgs 50 kgs చాలా పక్క ఉన్న పర్సన్ కూడా బాడీ వెయిట్ ఎంటర్ చేసిన అనుకో, చార్ట్ చెప్తే కానీ గూగుల్ కానీ, వాడికి వచ్చే మెయింటెనెన్స్ క్యాలరీస్ కూడా అది ఎగ్జాక్ట్లీ అవ్వదు. మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి మీరు ఇన్ని రోజులు చేసే యాక్టివిటీ తినుకుంటా వచ్చేవి, అవి మీకు ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. మీరు దాంట్లోకి వెళ్ళి డెఫిసిట్ చేయడం కానీ దానికి వెళ్ళి సర్ప్లస్ చేయడం కానీ చేయాలి.